థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ వినియోగదారి ప్రవర్తనా సిద్ధాంతం చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్లో యూటిలిటీని డిఫరెంట్ నెంబర్స్ ద్వారా మెజర్ చేస్తారు. 1, 2, 3, 4 నెంబర్స్ని కార్డినల్ నెంబర్స్ అంటారు. అంటే ఇక్కడ యూటిలిటీని నెంబర్స్ రూపంలో మెజర్ చేస్తారు. అంటే ఒక యాపిల్ యూజ్ చేసామంటే, ఒక యాపిల్ని మనం తీసుకున్నామంటే 20 యూటిల్స్ వచ్చింది అని అంకెల రూపంలో చెప్తారు. టోటల్ యూటిలిటీ అంటే ఏంటి? మార్జినల్ యూటిలిటీస్ అంతా కూడా కలిపితే టోటల్ యూటిలిటీ వస్తుంది. అంటే ఫస్ట్ యాపిల్ యొక్క మార్జినాలిటీ, సెకండ్ యాపిల్ యొక్క మార్జినాలిటీ, థర్డ్ యాపిల్ యొక్క మార్జినాలిటీ అన్నీ కలిపామంటే టోటల్ యూటిలిటీ అనేది మీకు వస్తుందన్నమాట. అసలు ఈ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? అడిషనల్గా ఒక కమాడిటీని మనం యూజ్ చేస్తే అడిషనల్గా ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పేది దాన్ని మార్జినల్ యూటిలిటీ అంటారు. అంటే టోటల్ యూటిలిటీలో ఎంత పెరుగుదల వచ్చింది అని చెప్పేది కూడా మీకు మార్జినాలిటీ. మీకు రాహుల్ అనే వ్యక్తి 4 ఆరెంజెస్ వాడితే 20 యూటిల్స్ వచ్చింది, 5 ఆరెంజెస్ వాడితే 19 యూటిల్స్ వచ్చింది. అంటే అడిషనల్గా ఒక కమాడిటీని యూజ్ చేస్తే అడిషనల్గా అతనికి -1 అనేది వచ్చింది. అంటే అడిషనల్గా ఒక కమాడిటీని యూజ్ చేసి టోటల్ యూటిలిటీలో ఎంత చేంజ్ వచ్చిందని చెప్పినా కూడా మార్జినల్ యూటిలిటీ అని చెప్పి అంటారు. ఇంకా లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? అంటే ఒక కమాడిటీని వెంటనే ఎక్కువగా యూజ్ చేస్తూ పోతుంటే, ఒకదాని తర్వాత యూజ్ చేస్తూ పోతుంటే నీకు మార్జినల్ యూటిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ యాపిల్ వల్ల 20 వస్తే సెకండ్ యాపిల్ వల్ల 15 వస్తుంది, థర్డ్ యాపిల్ వల్ల 10 వస్తుంది, ఫోర్త్ యాపిల్ వల్ల 5 వస్తుంది, ఫిఫ్త్ యాపిల్ వల్ల 0 వస్తుంది. అంటే మార్జినాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడైతే టోటల్ యూటిలిటీ డిక్రీజ్ అవుతుందో మార్జినాలిటీ నెగిటివ్ అవుతుంది. అంటే టోటల్ తగ్గినప్పుడు మార్జినల్ యూటిలిటీ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం అయితే మార్జినాలిటీ 0 అవుతుంది. టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం ఉంటే మార్జినాలిటీ 0 అవుతుంది. టోటల్ యూటిలిటీ డిక్రీజ్ అయితే మార్జినల్ యూటిలిటీ వచ్చి నెగిటివ్ అవుతుంది. టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం అయితే మార్జినల్ యూటిలిటీ వచ్చి 0, టోటల్ యూటిలిటీ వచ్చేసి తగ్గితే మార్జినాలిటీ నెగిటివ్ అవుతుంది.